లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు ఓ ఆర్డీఓ అధికారి. నారాయణపేట జిల్లా ఆర్డీఓ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బర్త్ సర్టిఫికేట్ కోసం వచ్చిన బాధితుల వద్ద నుంచి ఆర్డీఓ రామచందర్ నాయక్ 25,000 డిమాండ్ చేశాడు. ఒక్కొక్కరి నుంచి 5,000 ఇవ్వాల్సిందే అని పట్టుపట్టాడు. రామచందర్తో పాటు ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిపైన లంచం తీసుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదుతో ఏసీబీ రంగప్రవేశం చేసింది. లంచం తీసుకుంటుండగా రామచందర్ నాయక్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. ఇప్పటి వరకు కూడా ఆర్డీఓ ఆఫీస్లో అటు బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయకుండా అట్లనే పెండింగ్ పెట్టి ఉన్నాడు. చాలాసార్లు కలిసి విన్నవించుకోవడం జరిగింది. తర్వాత ఒక్కో సర్టిఫికేట్కు 7,500 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. లాస్ట్కు ఒక్కో సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి 5,000, 5 సర్టిఫికేట్లకు 25,000 ఇస్తే చేసేస్తానని చెప్పడం జరిగింది. అట్టి సందర్భంలో ఈరోజు 25,000 రెడ్ హ్యాండెడ్గా తీసుకుంటూ ఆర్డీఓ నారాయణపేట్ శ్రీ పి రామచందర్ గారు పట్టుబడడం జరిగింది. ఆయనను అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది. రైట్, ఇక లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఓ అధికారి. నారాయణపేట జిల్లా ఆర్డీఓ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చూస్తున్నాం ప్రభుత్వంతో పనిచేయించుకోవటం ప్రజల హక్కు. ప్రభుత్వ అధికారులు ఉండేది కూడా ప్రజలకు సేవ చేయటానికే. ప్రజలకు సంబంధించి ఏవైనా అప్లికేషన్లు ఉంటే ఆ అప్లికేషన్లు కానీ ప్రజల అర్జీలను కానీ స్వీకరించాలి. ఇక్కడ పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు కూడా లంచం లేదే ప్రభుత్వ అధికారులు పనిచేయట్లేదనేది ప్రతిరోజు వినిపిస్తున్న మాట. ప్రజలను ఒక రకంగా పీడించుకు తింటున్నారు. సో ఎలా చూడాలి ఈ అంశాన్ని, ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవంగా నారాయణపేట జిల్లాలో ఆర్డీఓ లంచం తీసుకుంటూ పట్టుబడడం అయితే చాలా ఘోరమని చెప్పవచ్చు. ఉద్యోగులు ఎక్కడైనా బర్త్డే సర్టిఫికేట్ కానీ చనిపోవడం, దానికి సంబంధించిన సర్టిఫికెట్లు మున్సిపాలిటీలో కానీ అక్కడ తహసీల్దార్ కార్యాలయంలో తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన కింది స్థాయి ఉద్యోగులు లంచం అడితే ఒకవేళ వాళ్ళకి ఇచ్చిన 5 రూపాయలు అంటే 500, 1000 రూపాయలు అడిగే స్థాయిలో ఉంటారు. కానీ ఇక్కడ ఏకంగా జిల్లా అధికారి ఆర్డీఓనే రామ్ నాయక్ అనే ఒక ఆర్డీఓనే, రామచంద్ర నాయక్ అనే ఆర్డీఓనే ప్రతి బర్త్ సర్టిఫికేట్ అంటే ఇలా ప్రతిరోజు కూడా బాధితులు ఎంతో మంది వస్తుంటారు. ప్రతిరోజు 20 నుంచి 30 సర్టిఫికెట్లు కూడా జారీ చేసిన పరిస్థితి అక్కడ నారాయణపేట జిల్లాలో కనిపిస్తుందట. అలాంటి సంఘటనలోనే ఈ ఆర్డీఓ ఈ రోజు కూడా ప్రతి ఒక్క బాధితుల దగ్గర 5,000 తీసుకోవడము, వాళ్ళు వారం రోజుల నుంచిగా తిరుగుతున్నారంట. సార్ మాకు పరిస్థితి బాగలేదని చెప్తే కూడా వినకుండా ఆయన ఖచ్చితంగా డబ్బులు ఇస్తేనే ఆ సర్టిఫికెట్ జారీ చేస్తామని చెప్పడంతో ఆ బాధితులంతా కూడా ఆ ఏసీబీ అధికారులను సంప్రదించడం, వారి ఆదేశాల మేరకు ఈ రోజు ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా 5,000 రూపాయలు డబ్బులు తీసుకున్న తర్వాతనే ఆ సర్టిఫికెట్లు ఇవ్వడంతో ఒక్కసారిగా ఏసీబీ అధికారులు, ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో నేతృత్వంలో ఆయన దాడులు చేశారు. అక్కడికక్కడే ఆయనని రెడీ హ్యాండెడ్ గా 25,000 నగదును స్వాధీనం చేసుకుని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మనము ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ కార్యాలయంలో ఏ చిన్న పనికి వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ ముడుపులు చెల్లించందే, లంచాలు ఇవ్వందే, ఒక్క పని కూడా కావడం లేదని ఇక్కడ మహబూబ్నగర్కు సంబంధించిన ఒక ఎమ్మెల్యే, జడ్చర్ల నియోజకవర్గం సంబంధించిన అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే అతని ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులపై కూడా విమర్శలు చేసిన సంఘటన మనకు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఏ పని చేయాలన్నా లంచం లేనిదే పనులు కావడం లేదని బాధితులు కానీ అక్కడ ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నేపథ్యంలో ఒక ఆర్డీఓ 25,000 లంచం తీసుకుంటూ పట్టుబడడం అయితే అక్కడ నారాయణపేట జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.